ఎవరైతే జనరల్ మేనేజర్ ఫోన్ చేసి ఉంటాడు, ఆ లీవ్ 2 రోజుల్ని ఒక రోజుకైనా మార్చుకో లేదా క్యాన్సిల్ చేయి లీవ్ అప్లికేషన్ అని చెప్పారు. ఇది బ్యాంక్లో ఉన్న పరిస్థితి. ఇక్కడ మీరంతా చూసేటారు, ప్రతి బండారానికి నేను ఉంటాను, అమౌంట్ వీక్ ఉంటాను, ప్రతి బండారానికి 1 వీక్ లీవ్ శాంక్షన్ చేసేవాడు. ఇలా ఉంటుంది మిరకల్స్. మనం సేవ చేయాలన్న భావన మనలో ఉంటే మాస్టర్ గారు మనని అలా సపోర్ట్ చేస్తున్నారు. దీని గురించి చెప్తూ ఉంటే మా అబ్బాయి విని అక్కడికి ఏమన్నాడంటే, నాన్న మీ లీవ్కి కాదు మిరకల్, మేము చదువుతున్నప్పుడు మా కాలేజీలో పర్మిషన్, నారాయణ కాలేజీలో చదువుతారు, చాలామంది పిల్లలు నారాయణ శేఖర కాలేజీలో చదివేటారు. అక్కడ పరిస్థితి మీకు తెలుసు, బంధువులు పెళ్లి ఉందంటే ఒకరోజు లీవ్ ఇస్తాను పిల్లలకి. అది జూనియర్ కోఆర్డినేటర్ నాకు ఆ కాలేజీ తీసుకోవాలి, దిల్సీగా వెళ్ళి ఇన్విటేషన్ చూపించాలి. దాంట్లో సర్నేమో మళ్ళీ మన సర్నేమ్ చూస్తాను, ఇది రోజు సర్నేమ్ వస్తూ ఒకరోజు చూపిస్తారండి. వాళ్ళు వితౌట్ పర్మిషన్ ఎవరైనా ఒకరోజు వాళ్ళు కాలేజీ పడుకోకపోతే పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళని తీసుకునే పెడతారండి. మా అబ్బాయి చెప్పాడు, మీతో పాటు నేను ఐశ్వర్య, మా కూతురు పేరు ఐశ్వర్య, మా అబ్బాయి పేరు కూతురు, ఇద్దరు పేరు సంకర్షణ, మేమిద్దరము 1 వీక్ వచ్చేవాళ్ళము. మా అబ్బాయి ఎప్పుడూ పనిష్ చేయలేదు, మీరు ఎప్పుడూ పర్మిషన్ తీసుకోలేదు. ఇంకా మిరకల్ ఏంటంటే, మామూలుగా క్లాసుల్లో పెట్టినట్టు ఉంటుంది కదా, మేము వెళ్తే పనిష్ చేశారు, గౌతమ్ వెళ్తే ఎందుకు పనిష్ చేయలేదు, ఐశ్వర్య వెళ్తే ఎందుకు పనిష్ చేయలేదు అని అడుగుతారు కదా, అలా కూడా ఎప్పుడూ అడగలేదు అన్నాడు. ఇలా ఉంటుంది మాస్టర్ ప్రొటెక్షన్, సపోర్ట్. ఇదంతా బెదరుంటే చెప్పారు కదా, ఆశయము. ఇంకోటి ప్రతీకారం, ద్రౌపది ఆమె ప్రతీకారం అనుకుంటే అది వేరే అర్థం ఉండేది. ఆమె సఫర్ అయ్యేది, వీళ్ళు కౌరవులు సఫర్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రతీకారము, ద్వేషము, బాధ మనల్ని తెస్తారు. ఫస్ట్ వేరే వాళ్ళని మనము సఫర్ చేయగలుగుతామో లేదు తెలియదు, పనిష్ చేయగలుగుతామో అంటే ఫస్ట్ మనం సఫర్ అవుతాం. ఆమె ఒక ఆశయంగా తీసుకున్నాను కదా. అలాగే మన మాస్టర్ గారి సేవ కూడా ఒక భక్తి, సేవ, కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్. ఇంగ్రాటిట్యూడ్ ఇస్ ద ఓన్లీ సిన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. కృతజ్ఞత భావన లేకుండా ఉండడమే ఒక పెద్ద తప్పు, ఆధ్యాత్మికత భావం చెప్పారు. గ్రాటిట్యూడ్ డెవలప్ చేసుకుని చూడండి. గ్రాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా. మళ్ళీ ఎందుకందుకు మార్పు రాలేదు, మనం చూసేందుకు మన బంధువులు, స్నేహితులు, నైబర్స్ అప్రిషియేట్ కావట్లేదు, అప్రిషియేట్ చేయట్లేదు కారణం ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ఒక్కసారి గ్రాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ఎందుకంటే నేను అందరికీ చెప్తాను, ఎందుకు మీరు అంత డివోటెడ్గా ఉంటారంటే, నేను చెప్తాను, ఐఐటి, ఐఎం ఇలాంటి మంచి కాలేజీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేస్తేనే మనల్ని ఆలోచిస్తారు. లేదా ప్రైవేట్ కాలేజెస్, మంచి కాలేజెస్ అంటే 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు డొనేషన్ ఇవ్వాలి. బెస్ట్ మెథడ్ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ని మాకు ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా, మళ్ళీ డొనేషన్స్, క్యాపిటేషన్ ఫీ లేకుండా ఆలోచిస్తున్నారు. అందుకే నాకు అంత కృతజ్ఞత బాగుంది. లాలాజీ మహారాజు గారు ఏమైనా ఇంత పెద్ద మనసుతో ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకోకుండా అలా చేసింటే ఏమైంది, ఆయన ఇంట్రెస్ట్ టెస్ట్ పెట్టింటే ఏమైంది, మనం 100కో 1 కోటికో వచ్చి కూర్చునేవాడు. ఇంత పెద్ద హాల్లో వస్తున్నాయి కాదు, మనకి కణాలు కూడా అంత పెద్ద మెడిటేషన్ హాల్లో వస్తున్నాయి కాదు. ఎంట్రన్స్ టెస్ట్ పెట్టలేకుండా మనం అందరూ ఆలోచిస్తున్నాం. అందుకే మనం ఫస్ట్ కృతజ్ఞత భావన అక్కడ డెవలప్ చేసుకోవాలి. మాస్టర్ గారు, మీరు మా పట్ల ఏమంటారు, కంపాషన్, కైండ్నెస్ అండ్ కంపాషన్, లవ్ కాదు. లవ్ అంటే డిజర్వింగ్ ఉన్నవాడి పట్ల లవ్ వస్తుంది. కంపాషన్ అంటే ప్రతి ఒక్కరు రోడ్డు వెళ్ళే పట్ల కూడా మనకి జాలి కలుగుతుంది, ప్రేమ జాలి. ఆ కంపాషన్ మన దూరం తెలియదు. మాస్టర్ గారు ఎప్పుడు చూడలేదు, రాజారు మన పట్ల ఆయన జాలితో ఫ్రీగా నో ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి ఆలోచించి. ఇంకొకటి రిక్వెస్ట్ చెప్తాము అనుకున్నానంటే, ధ్యానోత్సవ అలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు సెంటర్లో జరుగుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్ చేయాలన్నా కూడా పెద్ద ఉత్సుకత రాదు. ఎందుకంటే జనాన్ని తీసుకొని రావడం చాలా కష్టం. ఎందుకంటే హై సబ్జెక్ట్ ఇది. నేను ఇంతకు ఒక ప్రోగ్రామ్ చోట కోఆర్డినేట్ చేసేటప్పుడు నేనే చెప్పాను, ఎక్కువ మంది రాదు, ఎందుకంటే ఇది చాలా హై సబ్జెక్ట్ అండి అని చెప్పాను. జనాన్ని తీసుకొని రావడం కూడా కష్టం. మనం అందుకోసం ఏం చేద్దామంటే, ప్రతి ఒక్కరు చార్జీ గారు ఒక 40 ఏళ్ళ క్రితం తుమ్కూరులో, కర్ణాటకలో సెంటర్లో ఆయన ఏం చెప్పారంటే, నేను ఒక 5 ఏళ్ళ క్రితం ఈ సెంటర్కి వచ్చాను, అప్పుడు ఎంతమంది ఉన్నారు అబ్బాయిలు, ఇప్పుడు సేమ్ అబ్బాయిలు ఉన్నారు, కొత్త వాళ్ళు రావట్లేదు. ప్రతి
ప్రతి సంవత్సరం ఒక అబ్బాయి కొత్తవాడిని ప్రజెంట్ చేసేటే ఇప్పటికి మల్టిప్లై క్యాలిక్యులేషన్ చెప్పాడు. నేను వచ్చినప్పుడు 25 ఉన్నాడు, నెక్స్ట్ 50 తర్వాత 100 200 400 అని చెప్పాడు. ఆ స్పీచ్ విన్నాక నాకేమనిపించిందంటే, నేను 90s విన్నాను 35 క్రితం. నేను బెంగళూరు వచ్చి 5 అయింది కదా, మళ్ళీ నేను ప్రతి సంవత్సరం 5 మందిని ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా ఒక ఫీలింగ్ వచ్చినాను. తర్వాత చేయాలని అనిపించింది. అప్పటికి 5 ఉన్నా కూడా నేను ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేయగలను. ఒకటి మా అత్తగారు, ఇంకోటి మా నైబర్ ఫ్యామిలీ అంటారు. వాళ్ళిద్దరిని ఇంట్రొడ్యూస్ చేశాను. నేను మా చారిటీగా చెప్పేది మనసులో పెట్టుకుంటే ఎలా అయిందంటే, ఇప్పుడు వాళ్ళకు తోడని వేస్తాం కదా, తోడని వేసి అక్కడ కూర్చొని మనం ఏమీ చేయండి, తోడని వేసిపోతున్న పెరిగైపోతుంది కదా, అలా దాని ప్రాసెస్ అవుతూ ఉంటుంది కదా. అలాగే చారిటీగా చెప్పండి నా మనసులో పెట్టుకుని దానికి నేను ఇంట్రొడ్యూస్ చేయగలను. గెస్ట్ చేయగలరా? నేను ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేసేటాను? గెస్ట్ చేయండి, ఏమి పెనాల్టీ లేదు, మాట్లాడాలి, చాలా ధైర్యం ఉండాలి. నాలో ఎంత ధైర్యం ఈరోజు ఇక్కడ తీసుకొని మాట్లాడుతుందంటే కారణం చారిటీ. నాలో ఎంత నర్వస్నెస్ వీక్నెస్ ఉందంటే మీ అందరికన్నా ఎక్కువ. క్లాసుల్లో మేము చదువుతున్నప్పుడు ఏముండేదంటే, మేము ఏదైనా క్వశ్చన్ అడగలన్నా, లేదా టీచర్ లెక్చర్ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మా బయట నుంచి నిలుచుకొని ఆన్సర్ ఇవ్వాలి, లేదా క్వశ్చన్ అడగాలి. నేను ఆన్సర్ చేద్దామని థాట్ రాకనే నా హార్ట్ బీటింగ్ పెరిగేది. అంత నర్వస్నెస్ ప్రాబ్లం. ఇప్పుడు క్వశ్చన్ మీద ఊరికి లేదు, వింటే నవ్వుతానం లేదు, ఇంత ఘోరంగా ఎలా ఉంది ఇది వెళ్ళిపోయింది. ఎందుకంటే చాలా లైన్ అంటే లైన్. సింహాన్ని మనం ఇప్పుడు జూలో నేను 2-3 సార్లు చూస్తుంటే గొప్ప. చార్జీలో చూసినప్పుడంతా సింహంలో లైన్ హార్ట్ అంటే లైన్ హార్ట్. నేను అలాగే నేను చూసేవాళ్ళు నేను చూసేస్తాను. నేను బాహుబలిలో లేదు, కానీ మా బ్యాంక్లో అంత ఇమేజ్ భయపడేవాడు. నేనంటే ప్రభు శ్రీనివాస్ వీళ్ళంతా టైం చూసేవాడు, అంత ఇమేజ్ వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందంటే. మాస్టర్ మనసులో పెట్టుకుంటే ఆ గుమ్మడి పురుగు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అలా అయిపోతుంది. టెస్ట్ చేశాను, ఇంతమంది ఇంట్రొడ్యూస్ చేశాను, సంస్థలకు ఒకరిని ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పారు. టెస్ట్ చేయండి, ఇద్దరు చేశానా, ఒకరు చేశానా, లేదా చేయలేదా? గుడ్ గుడ్. ఒక అడిషనల్ ఫీట్ ఇస్తాను. ఈ 30 years, more than 1000 in 30 years. ఓకే, నేను నమ్ముతాను. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది, కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఎలా స్టార్ట్ అయిందంటే, అది మనతో పెట్టుకుని అంటారు చేయలేకపోతున్నాను ఒక బాధ వచ్చింది కదా. ఇప్పుడు పిల్లలు ఏమంటారు, వాళ్ళు ఏదో కొనాలనుకుంటారు, వాళ్ళ పాకెట్ మనీ తక్కువ ఉంటుంది, మనం ఇచ్చేస్తాం కదా, ఎంత 20% తక్కువ ఇచ్చేస్తాం కదా, మనకి లిమిట్ ఉంటుంది, 20 ఇస్తాం, 1,00,000 కోట్లు కలిగి కదా, మనకి లిమిటేషన్ ఉంది. మాస్టర్ లిమిటేషన్ లేదు. బహుశా ఆయన దృష్టికెళ్ళిందేమో, నేను చెప్పేది నేను ఫాలో కావాలనుకుంటున్నాడు, కాలేకపోతున్నాడు. అప్పుడు ఉంది మామూలు మనిషి, మనం స్పెషల్ పర్సనాలిటీస్ కాకుండా ఆయన బహుశా ఆయన శక్తి నాకు దారిపోసాడు. కొన్ని వేల మంది ఫస్ట్ సంవత్సరానికి చేయగలను, తర్వాత నెలకు వారానికి ఒకరోజు అయితే 4 ఎంటర్టైన్మెంట్ చేశాను. తర్వాత స్కూల్ కాలేజెస్ వెళ్ళిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ చేసేవాడిని. 2003 నుంచి ఓపెన్ చేశాను. ఇప్పుడు ఆర్టికల్ కాన్సెప్ట్ లేదు, 1 గంట 2 గంటలు ప్రోగ్రామ్ ఉంటుంది, మాట్లాడాలి. మనం వాటిని ఏ స్థాయికి తీసుకురావాలంటే, మేము మెడిటేషన్ తీసుకుంటున్నామన్న స్థాయికి వాటిని తీసుకురావాలి. చాలా కష్టమైన పని అది. నేను ప్రిన్సిపల్ని అంటే చక్కగా కమ్యూనికేషన్స్ ప్రిన్సిపల్ని పిలిచి అరేంజ్ చేసేవాడిని. అది నాకు చాలా కష్టం అనిపించేది. వేరే సెంటర్కి వెళ్ళి చేయాలి, అక్కడ జనాలు తీసుకోవాలి, వాటితో కోఆర్డినేట్ చేయాలి. ఆ ప్రిన్సిపల్ స్పీకర్ అంటారు, వాయిస్ కనిపించాలి, నా లీవ్, నా రిజర్వేషన్, వాటి టైం, సెంటర్ కంటిన్యూస్, ఇవన్నీ కోఆర్డినేట్ చేయాలంటే చాలా కష్టం అనిపించేది. మాస్టర్ ఏం చేశారంటే, నాకే మాట్లాడుతూ చేసేసారు. ఈరోజు మీ ముందు తీసుకొని మాట్లాడుతుందంటే బికాజ్ ఆఫ్ ఛాలెంజ్ అంత మార్పు వచ్చేది. తర్వాత స్పీకర్ పిలిచే అవసరం లేదు, నేను మాట్లాడగలిగాను. నెక్స్ట్ ఎలా వెళ్ళిందంటే, ఒక రిపోర్ట్ ప్లేస్ చించోడు సాటర్డే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, పబ్లిక్ మీటింగ్. ఆయన సెంటర్ కోఆర్డినేటర్ ఉన్నారు, మీరు రండి అంటే సాటర్డే 5 o'clock అన్నారు. సాటర్డే ఆఫ్టర్కి కోసం వెళ్ళి పెట్టాలనిపిస్తాను. తర్వాత జోనల్ కోఆర్డినేటర్స్ వాళ్ళతో వస్తున్నాం కదా,
నేను రాకుండా అనుకుంటుంది, నేను కొద్దిగా లేట్ వస్తాను. వాళ్ళు ఏమన్నారంటే లేదు సార్ జోనల్ గవర్నమెంట్ వస్తున్నారు, మా పాపకాన్ని కూర్చోలేకపోవచ్చు. బాబుజీ టెంపుల్ చేశారు ఆయన కర్నూలు వచ్చినప్పుడు చారిటీ గారు చెప్పారు, ఈ వేళ గ్రూప్ ఆయన చూపించారు. అంత గొప్ప చెప్పారు. ఆయన ఇస్తున్నారు ఎందుకులేండి, నేను లేట్ వచ్చిన అవుతుంటే లేదండి కొత్త వారికి మీరు మాట్లాడడానికి బాగుంటుంది అని అక్కడ వెళ్ళింది. ఎలా ఏంటంటే మీరు సాటర్డే మాకు అప్డేట్ కంప్లీట్ చేయడం వస్తుంది, బ్యాంక్లో పెళ్ళి వచ్చిన అప్డేట్ చేయడం వస్తుంది. ఆ రోజు జనరల్ కాపీ కంప్లీట్ చేయాలి. అందరూ పడ్డారు, సీనియర్ మేనేజ్మెంట్ వెళ్తారు సార్ అయితే వెళ్ళి ఉంటారు. నేను 5 o'clock రీచ్ అయ్యింది. ట్రైన్ నుంచి బస్సు బాగా వెళ్ళాలి. ఆ రోడ్ ఎంత దూరం ఉందంటే నాకు తెలియదు. బస్సు అయితే ఆయన అడిగాను 40 kilometers అంటే 1 hour వెళ్తుంది అంటే లేదండి 2 hours పడుతుంది. 2 hours ఎందుకు అంటే ఈ రోడ్డు చాలా వర్షంలో లేదు. సరే నేను ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చున్నాను, మా హస్బెండ్ కలుసుకొని దాన్ని కూర్చున్నాను. తర్వాత కలిసి చూస్తే అవుట్స్కట్స్ ఆఫ్ చించోడి తీసేది దిగేసాను. నాకు ఆ రోడ్డు బాగాలేదు, ఆయన చెప్పేటప్పుడు గుర్తులేదు. నేను దిగాక ఆ రోడ్డు చెప్పారు, ఆ రోడ్డు చాలా వర్షం ఉందంటే ఆ రోడ్డు రాకండి, మీరు వెళ్ళేటప్పుడు ఇంకోటి జైరాబాద్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అంటే నాకు ఆ కాన్షియస్నెస్ కూడా లేదు. అంత వర్షం రోడ్డు ఇంత ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ నేను ఏం చెప్తానంటే ఈ జనరల్ స్థానాన్ని అరేంజ్ చేయడం కోసం చేసిన ఎప్పుడు 4 వేసుకో 5 వేసుకో చేయగలుగుతారు. గర్భంలో మనమే ఇక్కడ ఉంటే కాదు, సిస్టర్ సెంటర్ కోఆర్డినేటర్, మనం కూడా కోఆర్డినేటర్ అనుకుంటాం. సిస్టర్ ఎత్తుకొని అడ్రస్ కదా ఒక 200 మంది మనకే అంత ఉంటారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 10 మంది ఉంటారు, నైబర్స్ కొన్ని 100 ఉంటారు, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్, కస్టమర్స్, ఇలా అందరిపై రైట్ మనం కూడా ఒక కోఆర్డినేటర్ లాగా ఉంటారు. అంత బాధ్యత ఉంటుంది. వాడి పేర్లంతా డైరీలో రాసుకోండి. వాళ్ళంతా మనం సాయంత్రం మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనుకోండి. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. దాంట్లో ఎవరు మనకి బెస్ట్ రెస్పాండ్ చేస్తున్న వాళ్ళకి చెప్తూ పోండి. ఛాలెంజ్గా చెప్పారు, మనం చెప్తే వాడు అభ్యాసం కావాలని ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ చెప్పడం మీరు చెప్పండి. తర్వాత ఇది మాస్టర్స్ డ్యూటీ ఒకసారి అడిగారు, ఇది నన్నాపురం బిజినెస్ అన్నారు. ఓపెన్ హౌస్ చేస్తున్నాము, పెద్దగా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇట్లాంటివి బిజినెస్ ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం మీకు చాలా ఎంతోమంది అభ్యర్థులు ఇది మాస్టర్స్ బిజినెస్ సేమ్లో మనకు కూడా అభ్యర్థులు వాళ్ళందరూ ఆర్గనైజేషన్ నుంచి కమ్యూనికేట్ చేయండి. తర్వాత చూడండి ఆటోమేటిక్గా వాళ్ళే అవుతుంటారు. చాలా ఈజీ ప్రాసెస్, ₹1 ఖర్చు కాదు. అండ్ ఫ్రెండ్స్ పెడుతూ పోతుంటాం. చూడండి ఈ హాల్ ప్రతి సంవత్సరం పెంచాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ టైం షెడ్యూల్ చేశాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే 4 సంవత్సరాలు ఫోన్ మోకూడదండి. నేను బ్యాంక్లో ప్రైవేట్ బ్యాంక్లో పనిచేసినప్పుడు కూడా మొబైల్ కార్డు చేసి వచ్చేవాడు. దుప్పటి రాసిన ఇంటర్వ్యూ ఉంటే మా మొబైల్ ఆపరేట్ పెట్టి చేసి వచ్చేవాడు. వాళ్ళు కంప్లైంట్ చేసేవాడు, మీకు మొబైల్ అంటే యాక్సెస్ లేదంటే అది నా బ్యాంక్ ఇచ్చింది కాదు. నాకు కాల్ చేయాలన్నప్పుడు ఆ చూసి చూస్తాను. సండే హాలిడే కనుక డోర్ చూస్తాను. చాలా ఎలా అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, పెద్ద బాధ్యత ఉండదు. డైలీ రాయాలని పెట్టాలి, కాన్సెప్ట్ బాగుంది. మెడిటేషన్ ఏంటంటే ఆ డైలీ ఓపెన్ చేయకోకుండా మొబైల్ ఆన్ చేస్తాం. నేను అడుగుతాను కొద్దిగా, నేను నాకు పోకుండా అది ఏమైనా ఆశిస్తుంది, నాకు ఆన్ చేయకపోతే నేను సరిపోతానని కాదు. అది లేకపోతే బతకొచ్చు కదా. డిటాచ్మెంట్ గురించి మ్యాక్సిమం చెప్పేది మన సాయి మాట్లాడుతున్నారు. అంత మొబైల్ ఎందుకు అటాచ్మెంట్? నేను మొన్న ఒకరితో మాట్లాడేటప్పుడు ఈ డైవర్స్ గురించి మాట్లాడేటప్పుడు నేను రీజన్ ఏంటంటే మొబైల్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్. ఎందుకంటే భార్య భర్తను ఇష్టపడేదంటున్నా భర్త భార్య ఇష్టపడేదంటే ఎక్కువ మొబైల్ ఇష్టపడుతుంది. భర్త మీద కోపం ఉండొచ్చు, భార్య మీద కోపం ఉండొచ్చు, కానీ మొబైల్ మీద కోపం ఉండదు. అంత అటాచ్మెంట్ వాళ్ళకి రోజులు పంపించదు. ఇదంతా తీసుకొని ఏమనిపించదు, అలా చెప్పాడు. మనకు ఒక రోజు పడాలి. నేను ఇలా ఒక రోజు పెట్టుకోండి. చెప్పులు వదిలేసి కావాలంటే ఒకటి మన పిల్లలకి ఒక మినిమం నాలెడ్జ్ అయితే మనకు అర్థమవుతుంది. చెప్పులు వదిలేసి ఉంటే మొబైల్ ఆఫ్ చేస్తాను, ఏమి కాదు. నేను ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసేస్తాను. 2 months శాలరీ చేస్తాను. ప్రాజెక్ట్ చేసి బయట చెప్తాను. ఏమి రూల్స్ ఉండదు. గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, సస్పెన్షన్, ఛార్జ్ షీట్ వస్తే ఏమి ఉండదు. అలాంటి బ్యాంకులు కూడా తర్వాత సండే అనుకునేవాడు. నేను 11 o'clock వస్తాను. ఒక 9 o'clock సత్సంగం ఉంది. ఎందుకు 11 o'clock అంటే 9 o'clock సత్సంగం వస్తే సత్సంగం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ చెప్తా ఉంటే మా పోలీస్ ఏమనుకున్నారు, స్టేట్ బ్యాంక్ అనుకున్నావా, ఇది ప్రైవేట్ బ్యాంక్ తర్వాత తెచ్చింది.
చెప్పాను మెడిటేషన్ ప్రోగ్రామ్ పెడతానంటే మార్కెట్కి వెళ్ళి మెడిటేషన్ అంటే చాలా రేట్ కదా. ఆయన సిలబస్ ఓపెన్ చేయండి, లంచ్ తర్వాత లంచ్ వరకు నేను చూసుకుంటాను, లంచ్ తర్వాత వచ్చింది సార్ లంచ్ తర్వాత నేను చూస్తే మిడ్ డే వర్క్ చేయమని చేస్తాను అని చెప్పారు. ఇది కొద్దిగా ఎక్స్పీరియన్సెస్ కావాలి. మిరకల్స్ అనేది ఏదో వీటి గురించి ఇచ్చారు, ఊరు గురించి ఇచ్చారు, మిరకల్ కాదు, ఇవి మిరకల్స్. ఇది మనం ఇన్వాల్వ్మెంట్ కనెక్ట్ కలిపే అవుతుంది. మన పిల్లలు చదివేటప్పుడు మనం ఎంత ఎస్పెషలీ ఇంజనీరింగ్ మెడికల్ ప్రిపేర్ అయినప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారో చూస్తాం కదా, వాటిని చూసి మనం అలా ప్రిపేర్ అనేది తెచ్చుకోవాలి. అక్కడ సీట్ గ్యారెంటీ లేదు, ఇక్కడ బయట కూడా సీట్లు గ్యారెంటీ మీకు అట్లాగే ఎన్ని నచ్చిందో నచ్చలేదు ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ని మాకు షేర్ చేయడం వల్ల ఇన్స్పైర్ అయ్యి మా దగ్గర కూడా తయారవ్వాలని కోరుకుంటున్నాను. స్వీట్స్ నేను తెచ్చాను మా బ్రదర్ సెంటర్లో మా ఫ్రెండ్స్ మ్యారేజ్ చేసి